మెట్టెక్కమనే హెబ్రీయులకు పౌలు రాస్తున్నాడు. మీరు ఇదివరకు కనబరిచిన ఆసక్తి తుదమట్టుకు కనబరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవాళ మనం ఒక తీర్మానం చేద్దాం. ప్రభువా, నాలోని ఆసక్తి చల్లారిపోకూడదని మనం ప్రార్థన చేద్దాము. మనకు దేవుడు ఒక పోరాటం అప్పగించాడండి. మీరు చల్లారిపోవద్దు. ప్రపంచంలోని 210 దేశాలు, ఇంకా ఎక్కువ ఉంటే ఎన్ని దేశాలు అయితే అన్ని దేశాలు, రోజుకు కొత్త దేశం కూడా పుట్టుకొస్తుంది. నిత్యానంద స్వామి గారు కైలాస దేశం అని ఒకటి పెట్టారు. ఇంకెవరెవరు కొత్త కొత్త దేశాలు పుట్టించారో మనకు తెలీదు. దేవుడు లోకమును ప్రేమించను, అందులో ఈ కైలాస దేశమును కూడా దేవుడు ప్రేమించను. గనుక అన్ని దేశాలకు సత్యమును అందించాలి అనే రోషంతో మనం బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాధ్యమేనా? నమ్ముతున్నారు మీరు? సాధ్యమే, 100% సాధ్యం. అసలు అనుమానమే లేదు. నాకు రవ్వంత కూడా అనుమానం లేదండి. 45 సంవత్సరాలు జరగని పని ఇంకొక 45 రోజుల్లో దేవుడు చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు పట్టు వదిలేవద్దు. నువ్వు వదిలేస్తేలాగా ఏమిరా, నేను నా టైం చూసుకొని వచ్చేసరికి నువ్వు అడ్రస్ లేకుండా పోయావు ఏమిటంటాడు. అలాంటి పొరపాటు చేయొద్దు. వచ్చాను రా, నీ కొరకు పని చేయడానికి వచ్చాను, నా టైం చూసుకొని నా స్కెచ్ ప్రకారం వచ్చితే నువ్వు వదిలేసి వెళ్ళిపోయావేంటి అని అప్పుడు ఇంకొకరిని ఉండబెట్టుకొని పని చేసుకుంటాడు. నీ కిరీటం వాడికి వెళ్ళిపోతుంది. దేవుడు అన్యాయస్తుడు కాడు. తన వాగ్దానములను దేవుడు మరిచిపోయేవాడు కాడు. మనకి సేవను అప్పగించిన దేవుడు సిద్ధాంత పోరాటం. ఇది అందరికీ అర్థం కాదు. ఓఫీర్ మినిస్ట్రీస్ ఏం చేస్తుందో అందరికీ అర్థం కాదు. సిద్ధాంత పోరాటం చేస్తున్నాము. యేసే రక్షకుడని నిరూపించడానికి లాజికల్గా, అపాలజెటిక్గా ప్రయత్నం చేస్తున్నాం. యేసును నమ్మిన వాళ్ళు నమ్మాల్సిన బోధ ఏదో అందరికీ నిరూపించి ఒక్క బోధలోనికి తేవడానికి ప్రయాసపడుతున్నాం. ఈ ఉద్యమాన్ని ఆపడానికి రాజకీయంగా కుట్ర జరుగుతోంది కాబట్టి రాజకీయంగా చేస్తున్న కుట్రకు రాజకీయంగానే సమాధానం చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ముళ్ళును దేంతో తీయాలా? ఒక వజ్రంతో తీయగలవా? ముళ్ళును వజ్రంతో తీయలేవు, ముళ్ళుతోనే తీయాలి. సువార్త నాపడానికి రాజకీయం చేస్తున్నారు. సువార్తను ప్రచురించడానికి, ఆటంకములు తొలగించడానికి మనం కూడా రాజకీయమే చేసి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థం కాదు ప్రజలకు. దేవుని బిడ్డలారా, అనవసరమైన వాటిని ఇష్యూస్ చేస్తున్నారు. పెద్ద పెద్ద గొడవలు, కొత్త వివాదాలు పుట్టిస్తున్నారు. మనం మాత్రం సియోను కొండలాగా కదలకుండా ఉన్నాం. అనవసర వివాదాల్లోనికి మనం వెళ్ళం. ఎందుకంటే అది సైతాను కుట్ర. అవసరము లేని ఇష్యూస్ మీదకి మనందరి దృష్టి మళ్ళిస్తే ఈ దేవ దర్శనము నుండి మన దృష్టి తొలగిపోతుంది. ఇక మనం పని చేయలేము. కనుక నేను మాత్రం ఒకటే ఉడుం పట్టుకొని కూర్చున్నా. యేసే రక్షకుడని నిరూపించాలి. యేసుని నమ్మిన వాళ్ళు ఏ బోధ నమ్మాలో నిరూపించాలి. ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా సమాజంలో ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో వాళ్ళ భాషలోనే వాళ్లకు సమాధానం ఇవ్వాలి. వాడు ఏ ముళ్ళు పెట్టి మనల్ని అడ్డగిస్తున్నాడో అదే ముళ్ళుతో ఆ ముళ్ళుని తీసేయాలి. జైసేకో తైసా, నువ్వేదైతే నేను అది అని కూర్చొని ఉన్నా. మనల్ని వాళ్ళు ఎప్పటికీ గెలవలేరు. ఎందుకంటే ఇది దేవుడు ప్రారంభించిన ఉద్యమం.
మనం ఆసక్తి కలిగి, ధైర్యము కలిగి, పట్టుదల కలిగి మనం ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పుస్తక ప్రచురణ అనేది ఈయన ఇంగ్లీష్లోకి అన్ని పుస్తకాలు రాసి వాటిని అన్ని దేశాల్లో పరిచయం చేసి అందరినీ కన్విన్స్ చేయడం ఎప్పటికి జరుగుతుంది సార్? ఇంత పెద్ద దర్శనం టైం దగ్గరకు వచ్చింది, ఆయన కూడా పెద్దోడు అయిపోయాడు, 66 ఏళ్ళు దాటినాయి అని అనుకుంటున్నారు చాలామంది. అరే, టెక్నాలజీ పెరిగింది, ఎవడి కోసం పెరిగింది అనుకున్నారు? జాన్ గ్యూటన్బర్గ్ ప్రింటింగ్ మెషిన్ ఎవరి కోసం తయారు చేశాడు? ఫస్ట్ ప్రింట్ అయిన బుక్ బైబిలే. ఆనాడు గ్యూటన్బర్గ్ ప్రింటింగ్ మెషిన్ తయారు చేసినందుకు బైబిల్ ప్రింట్ అయింది. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినందుకు ఓఫిర్ మినిస్ట్రీస్ సందేశం గ్లోబలైజ్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడేమి పిచ్చోడు కాదు, రంజిత్ ఓఫిర్ ఏం పిచ్చోడు కాదు. वी नो वॉट वी आर डूइंग, हम क्या कर रहे हैं हमें बहुत अच्छी तरह से मालूम है, कामयाब होके रहेंगे. దేవుని బిడ్డలారా, ధైర్యం తెచ్చుకోవాలి, ఆసక్తిని మండించుకోవాలి, ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన చేయండి. నేను చల్లారకుండా దేవా నాకు సహాయం చేయని ప్రార్థన చేయండి. చూడండి, 2-3 నెలల్లో మనం అద్భుతాలు చూడబోతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు నమ్మదగినవాడు. దేవునిలో ఉన్న ఆసక్తి, యేసులో ఉన్న ఆసక్తి మనలో కూడా మండించమని దేవుడిని అడుగుదాం. రండి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.